స్త్రీ మహావేశ్య అని రాయబడింది. ఆమె ఎక్కడ కూర్చుందంటే దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలు 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. చూడండి, ఆ స్త్రీ ఎర్రని మృగం మీద ఆమె కూర్చుంది. దేవుని బిడ్డలారా, ఇదే ఈ యొక్క శ్రమల కాలంలో, ఈ శ్రమల కాలం అప్పుడు వధువు సంఘం అనేది ఉండదు. నేను సంఘం ఉండదని చెప్పట్లేదు. ఎప్పుడు కూడా వధువు సంఘం ఉండదు. క్రైస్తవులు ఉంటారు, సంఘాలు ఉంటాయి, బోధకులు ఉంటారు, అందరూ ఉంటారు. వధువు సంఘం మాత్రం ఎత్తబడుతుంది. చూడండి, ఇక్కడ జరిగేటువంటిది ఏంటంటే ఈ అబద్ధ సంఘం అనేది క్రీస్తు విరోధికి బానిసైపోతుంది. నిజమైనటువంటి రక్షకుడిని వీళ్ళు విడిచిపెడతారు. అందుకని ఈరోజు చాలా మంది పాస్టర్లు రాజకీయ నాయకుల దగ్గరికి పోతున్నారు. ఇటువరకు ఎప్పుడు లేదు. ఇటువరకు భయంతో